ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ అకరచన. మరి ప్రస్తుతం చూసుకుంటే గడ్డం రాజు మరి ఒక యూట్యూబర్, అలాగే మనకి ఫోక్ యాక్టర్ కూడా. ఎంతో మంచి సాంగ్స్ చేసిండు, అలాగే ఎంతో మంచిగా ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో షేర్ చేసుకుంటూ సో ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్గా 2 days బ్యాక్ చనిపోయారు. మరి చనిపోవడానికి కారణం మరి రీసెంట్గానే పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్. మరి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? క్లారిటీగా వీడియోలో చెప్పింది ఏంటి అని అంటే తన భార్య వల్లే చనిపోయాను అని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎందుకు చనిపోయాడు అని అంటే రకరకాలుగా టార్చర్ పెట్టేదంట. టార్చర్ పెట్టేసి తనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీతో సహా ప్రతి ఒక్కరు కూడా టార్చర్ పెట్టేది. అమ్మా నాన్న సారీ, నేను ఉండాలనుకోవట్లేదు, చనిపోదాం అనుకుంటున్నా, వాళ్ళ అన్నా వదినికి పిల్లలకి ఇక నీకు బాబాయ్ లేరు అనే విధం వీడియో ప్రతి ఒక్కరిని ఎంత బాధేస్తుందంటే ఆ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి కంట్లో నీళ్ళే వస్తున్నాయి. ఎందుకంత ధైర్యం చేసిండు చావడానికి అర్థం అవ్వట్లా. సరే లవ్ మ్యారేజ్ చేసుకుంది, నచ్చకపోతే వదిలేసేస్తే అయిపోయేది కదా. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ప్రస్తుతం? నిజంగా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నిజంగా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇలా రాజు ఇలాంటి డిసిషన్ తీసుకున్నాడు అని ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వాళ్ళ అబ్బాయిని చూపించుకుంటా మరి అంటే అంత ప్రేమ రాజుగానికి ఫ్యామిలీ అంటే ఇష్టమని నీకు తెలిసిన తర్వాత కూడా నువ్వు వాడిని టార్చర్ పెట్టినావంటే నువ్వు ఎంత గొప్ప ఆడదా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మొగలు చచ్చిపోయాడు, వాడికి భార్య రాదా? ఆమె లేదు, అక్కడ కనబడు లేదు, ఎవరిని అడిగిన సౌందర్య ఏది చెల్లిదని అడిగితే లేదా హైదరాబాద్లోనే ఉన్నది అని చెప్పినంటే నువ్వు మొగలు చచ్చిపోయాడు, నువ్వు అక్కడికి రావు. అంటే ఇప్పుడు నీ మొగలు చచ్చిపోయి నువ్వు విధవ చేసుడు అట్లాంటి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇది కూడా పక్కకు పెట్టు. సరే నీకు ఇజ్జత్ అనిపించో, నువ్వు తెల్లచీర కట్టుకుంటామనో నీకు ఏదో అనిపించి నువ్వు రాలేదు అనుకున్నావు. కనీసం నీ మొగను నువ్వు ఇష్టపడి నీ ఫ్యామిలీ అందరితో కలిసి ఒప్పించుకొని చేసుకున్న మొగడు చివరిసారి వాడిని బాడీ చూద్దామని అనిపించలేదా? సో వీటన్నిటి గురించి ఇప్పుడు మనకు రాజు వాళ్ళ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ దిలీప్ దేవగన్, అలాగే శ్రవణ్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ప్రస్తుతం శ్రవణ్ అయితే లైవ్ కాల్ తీసుకొని అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా మాట్లాడదాం. హలో శ్రవణ్ గారు నమస్తే. హలో చెప్పండి. శ్రవణ్ గారు లైవ్ కాల్లో ఉన్నాము. సో మరి ప్రస్తుతము రాజు ఇలా చేయడానికి రీజన్ మీకేమన్నా తెలుసా? రీజన్ ఇప్పుడు సెల్ఫీ వీడియో ఏదైతే చూస్తుందో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే వాళ్ళ మధ్యలో లేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఎక్కువ ఉన్నారు అనేది మనకు తెలియదు. వాడు ఫస్ట్ మూమెంట్ అంత బాధతో చేసిన వీడియో ఎందుకంటే వాడిని టార్చర్ పెడుతున్నారు అంటే గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయని తెలుసు. అంటే తెలుసు అని అంటే వీళ్ళ ఫ్యామిలీ పరంగానే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఓకే. కాకపోతే ఏంటంటే వాడు మాత్రం షేర్ చేసుకోండి అది ఇది ఏం లేదు. అంటే పెళ్ళైనప్పటి నుంచే అంటే మాట్లాడు తగ్గింది అంతా తగ్గితే మేమేమో అనుకుంటాము పెళ్ళైన తర్వాత ఎట్లయినా బాధ్యతలు పెరుగుతాయి, ఇంత ముందులాగుంటే నడవదు కదా అని చెప్పి మేము హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టుగానే మేము ఉన్నాము. సో అంటే పెళ్ళైన తర్వాత మీకు ఫోన్ కానీ లేకపోతే మిమ్మల్ని కలవడం కానీ ఎప్పుడు జరగలేదా? ఫోన్ చేసేదండి, నార్మల్ గా ఫోన్ చేసేది, మాట్లాడేది ప్రాజెక్టుల గురించి కానీ నార్మల్ గా ఎట్లున్నారు ఎక్కడున్నారని మేము ఫోన్ చేసేది. బయటకి ఎట్టన్నా పోదాం అని చెప్పి ఇట్లా ప్లాన్ చేస్తున్నాయి. కలవనంటే కలవలేదు, ఎప్పుడు నార్మల్ గా మాట్లాడుతున్నాయి. అంటే ఫోన్ ఇచ్చేది కాదు అతను? ఫోన్ ఇచ్చేది కాదు, వాడు రాకపోయేది కూడా. ఏమన్నా అంటే జాబ్ చేస్తున్నా అని చెప్పేది, జాబ్ చేస్తున్నాడు. వాస్తవానికి జాబ్ లేదు, ఏం లేదు, వాడు ర్యాపిడో కొట్టుకుంటున్నాడు హైదరాబాద్ లో అప్పుడు. అవునా? అవును. అంటే వీడియోస్ అన్ని వద్దని చెప్పింది అని కూడా వింటున్నాం మేము, అది నిజమేనా, వాస్తవమేనా? సాంగ్స్ హలో అంటే యూట్యూబ్ కూడా ఆపేసేయాలి నువ్వు అని కూడా వాళ్ళ వైఫ్ చెప్పింది అని కూడా వింటున్నాము. అవునండి, ఛానల్ కూడా మమ్మీ ఇచ్చారు. యూట్యూబ్ అంటే వీడి యూట్యూబ్ లో ఉంటే ఆడిపోవడం అన్నతో వాళ్ళతో వీళ్ళతో తిరుగుతుంది అని చెప్పి నేను మాట్లాడాలి. అంటే ఇప్పుడు వాడున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ మనకి ఏదైనా తోచున్నదండి ఛానల్ ఒకటే, ఛానల్ ని కూడా తీసేసి రద్దు చేస్తుంది వాళ్ళు. ఓకే.
అంటే ఇంతకు ముందు యూట్యూబ్ పెట్టుకున్నప్పుడు వాటన్నిటికీ అంటే తను ఆల్రెడీ లవ్ మ్యారేజ్ కాబట్టి ముందు తనకు తెలుసు కదా ఇవన్నీ కూడా యూట్యూబ్ లో చేస్తాడు అంటే తెలుసు సాంగ్స్ తెలుసు చేస్తాడు. ప్రతి ఒక్కటి తెలుసు. వాళ్ళు మళ్ళా లవ్ మ్యారేజ్ అనే కాదు, వాళ్ళు చుట్టాలు రిలేటివ్స్. ఓ రిలేటివ్స్. వాళ్ళ రిలేటివ్స్ ఒక సైడ్ నుంచి చూస్తే వీనికి ఆమె అమ్మాయి కోడలు అయితే, ఇంకొక సైడ్ నుంచి చూస్తే అమ్మాయి వీనికి మరదలు అయితే. ఓకే ఓకే. ప్రతిదీ తెలుసు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒక అంటే అందరు కలిసి పెరిగిన వాళ్ళు. అంటే ఇప్పుడు నార్మల్గా ఏమైతుంది అని అంటే వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి ఆల్రెడీ తను లవ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకి. చాలా విషయాలు ఉన్నాయి అట్లా, చాలా విషయాలు, చాలా మంది చాలా అంటే relation తనకు ఉన్నారు. లవ్ అఫేర్స్ చాలా ఉన్నాయా? ఇద్దరు ముగ్గురు గురించి అయితే చెప్తున్నారు. ఓకే. మరి అప్పుడు మరి మనకు రాజుకు తెలియలేదా? ఒక్కసారి కూడా డౌట్ రాలేదా? ఇప్పుడు ఏవైతే ఇది ఉన్నదో వీళ్ళ లవ్ కంటే వీళ్ళ పెళ్లి కంటే ముందు నుంచే హ్మ్. అమ్మాయి రిలేషన్ లో ఉంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది ఇది వద్దన్నారు. ఓకే. ఏదైతే ఇప్పుడు గడ్డం రాజు వాళ్ళ అన్న అనిల్ అనే పర్సన్ ఉన్నాడో అవును. ఆ అమ్మాయి ఆ పర్సన్ ని కూడా ట్రై చేసింది. ఆ? గడ్డం రాజు వాళ్ళ అన్నయ్యని కూడా ట్రై చేసింది. వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఒక 2 months వాళ్ళిద్దరు పూల పనులు పెట్టుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుని. ఈ అమ్మాయి మంచిది కాదు అని తెలిసిన తర్వాత వాళ్ళ అన్న వద్దు అని చెప్పారు. అమ్మో వద్దు పెద్ద అని చెప్పిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత రాజు వాళ్ళు ఇష్టపడి స్టార్ట్ అయ్యింది. ఆ, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ చెప్పిర్రు వద్దు, వాళ్ళ అన్న కూడా చెప్పిండు. ఆ, అప్పుడు అట్లా ఎందుకు ఇంతమందితో ఉన్నాయి, అవసరం మారా, వద్దురా అంటే ఆమె ఎక్కడ ఉన్నా ఏమున్నా కూడా అది వద్దు, నా లైఫ్ లోకి వచ్చినాక నేను మార్చుకుంటా అని వీళ్ళ పేరెంట్స్ ఎంత చెప్తున్నా ఆ, ఏం లేదు, మార్చుకుంటా అని వాడు ఒక నమ్మకంతో ఉండే పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 2-3 months తర్వాత ఒక ఏదో గొడవ జరిగితే సేమ్ అదే ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా నడుస్తుంది. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది మన మీద ఏదో గొడవ జరిగింది. అబ్బో. ఆ, అప్పుడు పెద్ద మనుషులు వచ్చి సంధానించి తర్వాత అంతా బాగానే ఉన్నారు. ఆ. ఆ, అంటే ఇప్పుడు చీర కొనియమని చెప్పింది. చీర పాపం అతను డ్రెస్ కొనుక్కోకుండా చీర కొనిచ్చిండు. ఆ. సో కొనిచ్చినప్పుడు ముఖం మీద పడేస్తే అంటే ఆమెను ఏ విధంగా అనుకోవాలి మనం? ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా వాళ్ళందరూ అనేది ఏంటంటే, ఆ, అంటే ఇప్పుడు మాకు తెలియకపోయినా ఫ్యామిలీలో వాళ్ళకి తెలుస్తుంది కదా ఏం జరిగిందని. ఖచ్చితంగా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనే విషయం ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ ఏదైనా పండుగలు వచ్చి ఇప్పుడు పెళ్ళి 1 year కూడా కాలే. అవును. ఇప్పుడు ఎవరికైనా బట్టలు పెడితే ఇద్దరికి పెడతారు. ఖచ్చితంగా. అది అట్లా మా అమ్మ బట్టలు కొనుక్కుంటున్నా, చీర కావాలని అంటే ఇప్పుడు ఒక చీర తీసుకున్నాం. ఆ. వాళ్ళ అమ్మ తీసుకోను అని చెప్తే, ఓ. ఎవరు అమ్మాయి వాళ్ళ అమ్మ తీసుకోను అని చెప్తే వాళ్ళ మామ దగ్గర డబ్బులు లేవట, మనమే తీసుకున్నారు చీర. అంతా ఫ్యామిలీ వాళ్ళు చెప్పేది, ప్రతి వీడియో అన్ని ఇంటర్వ్యూలో చెప్పారు ఈ మాట. హ్మ్. అయితే తీసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ ఆమె ఒక్కొక్క ఆమెకి చీర తీసుకున్నారు. ఆ. అంటే ఇప్పుడు ఇద్దరికి తీసుకోవాలి. ఎందుకంటే కొత్త జంట కాబట్టి. అవును ఖచ్చితంగా. అది తీసుకోవాలి కాబట్టి ఒక్కొక్క ఆమెకి తీసుకున్నా అంటే అమ్మ దగ్గర పైసలు లేవన్నారు కదా, సరే ఇంత ప్రేమ ఇంత ఇష్టంతో తీసుకొచ్చినా కదా చీర కట్టుకో అంటే మా అమ్మ దగ్గర చీర కట్టుకుంటాను. అక్కడ స్టార్ట్ అయిన కూడా అబ్బా. ఇక దాని తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం పెట్టుకున్నారో అంటే వాళ్ళ మధ్యలో గొడవ జరిగింది. హ్మ్. గొడవ జరిగిన తర్వాత అమ్మాయి బతుకమ్మ ఆడుకోవడానికి పోయింది. బతుకమ్మ ఆడుకోవడానికి పోయినప్పుడు ఇలా సిచ్యువేషన్ చేసిండా? బతుకమ్మ ఆడడానికి పోయి వచ్చేసరికి హ్యాంగ్ చేసుకొని సూట చేసుకొని అనుకోవాలి. కాదు, రాజు ఎంత ధైర్యవంతుడు మీకు తెలిసినంత వరకు? అవును, రాజు అనేటోడు ఏ విషయాన్ని సీరియస్ తీసుకున్నాడు అసలు. ఆ, ఎందుకంటే వాడు మాకు ధైర్యం అంటే ఒకరికొకరు ధైర్యం చెప్తున్నాడు. అవును. ఎందుకంటే సీరియస్ గా తీసుకోవాలి, ఏదైనా కూడా లైట్ తీసుకోవాలి. హ్మ్. మనం సీరియస్ తీసుకున్నంత మాత్రాన ప్రాబ్లమ్ సాల్వ్ కాదు అని ఆలోచించాలంటే మంచిది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఒక్క రోజైనా చేస్తాడని అనుకున్నారా మీరు? అసలు 1% కూడా మనకు 0.1% కూడా మనకు. అంటే ఈ మధ్య ఇప్పుడు మీరు నలుగురు ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్. అవును. అంటే రాజు ప్రస్తుతం లేడు. అవును. అంటే ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ మీరు? మా ముగ్గురు ఇళ్ళలో కూడా పండుగలు లేవండి. లేవు. మా ముగ్గురు ఇప్పుడు మేము ఇక్కడ ఎట్లయితే తిరుగుతున్నామో అవును. మా ఇంట్లో కూడా అంత బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అబ్బో. ఎందుకంటే మేము వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో 2 కొడుకులు కానీ మొత్తం 5 కొడుకులు అన్నట్టుగా ఉంటాం. అయ్యో. అట్లనే వాళ్ళ ఇంటి ఎట్లనో అందరి ఇళ్ళలో కూడా అట్లనే అనుకునేవాళ్ళు. మా బ్యాచ్ ఎట్లనో మా 4 ఇళ్ళలో అంతే. ప్రతి ఒక్కరు ఏడుతున్నారు ఆ వీడియోలు చూసి. ఆ చనిపోయే ముందు చేసిన సూసైడ్ నోట్ ఏదైతే ఉందో దాన్ని చూసి మా ఫ్యామిలీ వాళ్ళు కానీ మా చుట్టాలు కానీ ప్రతి ఒక్కరు ఏడుతున్నారు. ఫోన్ కూడా తీసుకొని దాచిపెట్టినట్ట కదా? అవును, ఫోను అంటే మాకు ఆ రోజు ఎప్పుడైతే పంచనామా జరిగింది సూసైడ్ చేసుకొని మార్నింగ్
అప్పుడు మా దగ్గర అంటే అవును అప్పుడే కంప్లైంట్ పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే మా దగ్గర ప్రూఫ్ లేవు, ఓకే ఎస్ అంటే ఆధారం లేవు. వాళ్ళ అవును. ఫ్యామిలీ కూడా ఆలోచించి ఏంటంటే ఎట్లయినా ఫ్యామిలీ రేపటి రోజు ముఖం చూసుకోవాల్సిందే. అవును మళ్ళీ ఇంకొకటి అడిగి ఆడపిల్ల రేపటి రోజు ఏమన్నా అయితే మళ్ళీ ఆమె ఏమన్నా చేసుకుంటే ఇప్పటికే రాజుగారు చచ్చి ఫ్యామిలీలో ఒక చాలా పెద్ద లాస్. ఎస్ అవును ఖచ్చితంగా. మళ్ళీ ఇప్పుడు ఆమెకి ఏమన్నా జరిగితే మళ్ళీ అదొక లాస్. మళ్ళీ ఒక ఆడపిల్ల గురించి ఎందుకు అని అనుకున్నాను. ఆమె అట్లా చేసుకుంటదని అనిపిస్తుందా ఇన్ని చేస్తుంది? అప్పటి వరకు మాకు ఆమె అమ్మాయి గురించి ఇట్లా అనేది లేదు. మంచి ఒపీనియన్ ఉండే. ఎప్పుడైతే మేము వీడియోలు చూసినామో అప్పటి నుంచి అర్థమైతే ఇంకోటి ఏంటంటే ఆ దానం చేసే దగ్గరికి అమ్మాయి రాలేదు. అదే కదా, సరే నువ్వు లవ్ చేసినావు, నీ తప్పు లేదు అనుకున్నప్పుడు రావాలి కదా. అవును, అమ్మాయి గాని అమ్మాయి సైడ్ నుంచి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు లేరు, అసలు అమ్మాయి సైడ్ నుంచి ఎవరు బంధువులు కూడా లేరు. కాదు, హ్యాంగ్ చేసుకున్న తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చే వరకు తీయొద్దు, అది అందరికీ తెలుసు. పోలీస్ అందరు వచ్చిన హాస్పిటల్ కి వీళ్ళే తీసుకొని పోయారు. అట్లా తీసుకుపోతారు, మరి పోలీస్ వాళ్ళు కూడా మరి దాన్ని వ్యతిరేకించలేదా? ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అదే ఈ రోజే కంప్లైంట్ ఇస్తాము. పోలీసులు కూడా చాలా ప్రతిదీ కూడా క్లియర్ గా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. కాదు శ్రవణ్ గారు, సో ఆ టైంలో మీకు ఏం తోయలేదా? ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ జరిగిన అంటే ఇప్పుడు వాస్తవానికి పంచనామా ఎప్పుడైతే మనిషి హ్యాండ్ చేసుకున్నాడో వాటి దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చి ప్రతిదీ ఫోటో తీసుకొని ప్రతిదీ డీటెయిల్ గా రాసుకొని అప్పుడు వాడిని కిందికి దించుడైతే. అవును, ఇక్కడ వీళ్ళు అనేది ఏంటి అంటే బతికున్నాడు కావచ్చు అని హాస్పిటల్ తీసుకుపోయినాం అన్నట్లు మాట్లాడదు. అబ్బా, అంటే ప్లాన్ రివర్స్ చేసేసారు. ఓకే అవును, అంటే చచ్చిపోని అని వదిలేసినారు ఆల్రెడీ. అమ్మయ్య ప్రశాంతం అని అనుకుందా తను ఇప్పుడు? అంతే, మరి ఇప్పుడు అడిగేటోడు ఎవరు లేడు. అడిగేటోడు లేడు. నాకు ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, ఇష్టం ఉన్నతో మాట్లాడొచ్చు. అంటే పక్కా ప్లాన్ తోనే ఇంత టార్చర్ చేసారు వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా తను ఇప్పుడు ఈయన ఈ అమ్మాయికి తెలియలేకపోయినా వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా లేదు డైరెక్ట్ తప్పు పోవాలి ఎంతైనా నీ మొగుడు అని చెప్పి, సరే నీకు కోపం ఉన్నా గొడవలున్నా ఏదున్నా కూడా ఇక్కడ మంచి చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు కూడా వీడియోలో జాగ్రత్తగా ఉంటారు. అంతేగాని ఆమె సంగతి చెప్పు అది కానీ వాడు ఎక్కడ అమ్మాయి బదనం చేయలేదు పాపం. అంటే వానికి అమ్మాయి కోసం చచ్చిపోయింది, ప్రేమగా చచ్చిపోయింది. అవును ఖచ్చితంగా. ఆ టైంలో రాయైనా కూడా కరగాల్సింది. ఇప్పుడు ఖచ్చితంగా ఒకరు ఏంటి అంటే మెంబర్స్ అయినా కూడా ఏమని చెప్పాలి, లేదు బిడ్డ నువ్వు చేసింది తప్పు, నడు పోదాంపా. ఇప్పుడు అక్కడ విరోధ చేయడం అనేది చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. అవును ఖచ్చితంగా. అక్కడ మన్నేసి దగ్గరికి రాలేదు అమ్మాయి, అసలు హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోయిందంటే అక్కడి నుంచి మాకు ఎక్కడే రావాలి. ఇప్పటి వరకు అంటే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఈ రోజు ఇచ్చినాము. అయితే వీళ్ళు రాజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ కు రెస్పాండ్ అవ్వలేదు. నిన్న రాజు వాళ్ళ ఇంటి దగ్గరికి మీడియా వాళ్ళు వచ్చి ఫోన్ చేసి లైవ్ లా వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేస్తే అమ్మాయి ఆఫీస్ అంటే జాబ్ కి పోయిందంట. జాబ్ కి పోయింది, వాళ్ళ నాన్న కూడా ఆఫీస్ పోయిందంట. అంటే మనిషి చచ్చిపోయినా ఏం కాదు కానీ ఆఫీస్ ముఖ్యమా? వాళ్ళు అట్లనే ఉన్నారు. అమ్మో, అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమన్నా అట్లా జరిగితే అలానే ఆఫీస్కి వెళ్ళిపోతారా ఏంటి వాళ్ళు? ఒక విషయం అండి, ఇప్పుడు అదే విషయం సేమ్ ఇన్సిడెంట్ ఒక అబ్బాయి వాళ్ళ ఒక అమ్మాయికి జరిగి ఉంటే రియాక్ట్ అవుతుంది. అమ్మో, జనాలు గానీ పోలీసు వాళ్ళు గానీ మహిళా సంఘాలు గానీ ఖచ్చితంగా అది అంటే అబ్బాయి కాబట్టి ఇలా జరిగింది కాబట్టి వాడికి ఎట్టుగానో ఒక అనాశయం తీసుకుపోయినట్టు మేము అక్కడ అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. కనీసం మేము రాజు వాళ్ళ భార్య అని చూపించుకోవడానికి అక్కడ ఎవరు లేరు.